హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే ఓల్డ్ నైటీతో ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి ఒక 10 ఇయర్స్ బేబీ వరకు కూడా సైజ్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నైటీ అనేవి నార్మల్గా హ్యాండ్స్ వేరే కలర్ వచ్చినవి కదా, ఇవి బాడీ పార్ట్కి యూజ్ చేస్తామని స్టిచెస్ తీస్తున్నాను. కంప్లీట్ నైటీ మొత్తం కూడా స్టిచెస్ తీసేసి జస్ట్ ఒక క్లాత్ లాగా మనం ఫ్యాబ్రిక్ టైప్ లాగా మార్చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం కటింగ్ చూద్దాము. ఇక్కడ నేను హ్యాండ్స్ వేరే కలర్ వచ్చాయి కాబట్టి బాడీ పార్ట్కి యూజ్ చేస్తానని చెప్పాను కదా, మీరు కావాలంటే లైనింగ్ తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నార్మల్గా నైటీలో వచ్చిన క్లాతే తీసుకుంటే మనం బాడీ పార్ట్కి వేరే క్లాత్ యూజ్ చేసి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఇందులోనే వేరే కలర్ ఉంది కాబట్టి నేను ఇదే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ నేను తీసుకున్నాను, బట్ ఏంటి అంటే డైరెక్ట్ స్టిచ్ చేసినప్పుడు దీనికి ఒక స్టిచెస్ వేస్తే అయిపోతుందని కటింగ్ ఏం చూపించలేదు. దీనికి ఏం పెద్ద ప్రాసెస్ లేదు కాబట్టి ఇక్కడ నేను అన్ఈవెన్గా ఉంది క్లాత్ అని జస్ట్ ఈవెన్గా కట్ చేసుకోవడం కోసం మార్క్ చేసుకున్నాను పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ అండర్ ఆర్మ్స్ కిందికి ఇట్లా షోల్డర్స్ దగ్గర నుంచి అండర్ ఆర్మ్స్ వరకు ఒక లైన్ డ్రా చేశాను అనమాట. అండ్ ఇది మనం హ్యాండ్స్ స్టిచ్ చేయట్లేదు, జస్ట్ ఇట్లా బెల్ట్ లాగా స్టిచ్ చేస్తామన్నమాట, స్ట్రిప్స్ లాగా. ఆ స్ట్రిప్స్ లాగా కాకుండా హ్యాండ్స్ మనం పెట్టుకోవాలి అట్లా అనుకుంటే మనకి నైటీలో నుంచి క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ ఇలా ఎట్లా డ్రా చేశాను అలానే స్టిచ్ చేద్దామనేసి ఎక్కువ ప్రాసెస్ ఏం పెట్టుకోలేదన్నమాట. ఇది అన్ఈవెన్గా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకొని మనకి ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో డ్రా చేసుకున్నామో లైన్ అనేది అక్కడి వరకు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నైటీ కంప్లీట్ కిందకి ఉంటుంది, అంటే నైటీ మొత్తం కూడా ఎల్లో కలర్ ఉంది, ఇక్కడ పింక్ వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. నైటీ హ్యాండ్స్ని మనం బాడీ పార్ట్గా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇది కింద మలిచి కుడతాం కదా, అది తీసేసాను. యాక్చువల్గా ఈ నైటీ ఏమంతా ఎక్కువ యూజ్ చేయలేదు, మోస్ట్లీ మ్యాక్సిమం ఒక 10 కూడా ఎక్కువనే, మ్యాక్సిమం ఒక 10 to 15 అంటే 15 టైమ్స్ లోపే యూజ్ చేశాను, అంతకుమించి ఎక్కువ వేసుకోలేదన్నమాట. సో అందుకోసమని కానీ ఎక్కువ యూజ్ చేసినా కూడా అంచు అనేది కింద మనం నార్మల్గా యూజ్ చేసినప్పుడు క్లాత్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది కదా, అందుకోసం మనం ఎక్స్ట్రా తీసేసి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం, అంటే హ్యాండ్స్ స్ట్రిప్స్ పెడతానని చెప్పాను కదా, బెల్ట్ లాగా స్టిచ్ చేస్తామన్నమాట. అందుకోసమని 2 తీసేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే మనకు వేస్ట్ అయిపోతుంది కట్ చేసినా కూడా, సో అందులోనే తీసుకుంటే సరిపోతుంది, క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి నైటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఉంటాయి కదా, రెండు కూడా ఇట్లా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అంటే మనం కుట్లు విప్పుతుంటే అటు ఇటు కొంచెం చిరిగిపోయినా కూడా అదంతా కూడా అన్ఈవెన్గా ఉంటే కూడా ఈవెన్గా మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈవెన్గా మంచిగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఎంత సైజు వచ్చింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ 28 ఏమో వచ్చింది అనుకుంటా, అరౌండ్ 24 వచ్చినట్టుంది. నేను ఒకటి 18 అండ్ ఇంకొకటి 16 ఏమో మార్క్ చేశాను. ఒకటి 8 అండ్ ఇంకోటి 16 ఏమో మార్క్ చేశాను అనమాట. సో మనం అలా డివైడ్ చేసి 3 పార్ట్స్గా, అంటే మనకి ఇప్పుడు ఒక 6 వచ్చింది అనుకోండి, 2 అట్లా డివైడ్ చేసేసుకోవాలి. సో నాకు ఇక్కడ 24 వచ్చింది కాబట్టి 8, 16, 24 అట్లా డివైడ్ చేసుకొని 3 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకి దీనికి కూడా కింద అంచు ఉంటుంది కదా, అది తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి మీద కూడా అన్ఈవెన్గా ఉంటుంది కదా, హ్యాండ్స్ వచ్చిన దగ్గర అదంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అండ్ సైడ్స్ అదంతా కూడా తీసేసి సేమ్ మళ్ళీ మనం ఆ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో ఫస్ట్ క్లాత్ అలానే ఇది కూడా కట్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక 2 వీడియోస్ పెట్టాను, మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్గా చెప్పాను కదా, అన్ఈవెన్గా ఉన్న క్లాత్ కూడా అంతా ఈవెన్గా చేసుకొని మనకి అది ఇది ఈక్వల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఉంటుంది, అది ఎంత సైజు ఉంటుందో ఫ్రంట్ది అండ్ బ్యాక్ది కూడా సేమ్ సైజు ఉంటుంది కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ అంటే కటింగ్ చేసుకోవాల్సినంత అవసరం ఏం పడదు, సేమ్ సైజు ఉందన్నమాట. మీకు ఏమైనా తక్కువ ఉంటే తక్కువ ఉన్నదాని సైజ్ తీసుకోండి, ఎక్కువ ఉన్నదానికి కూడా తక్కువ ఉన్నదాని సైజ్ తీసుకొని ఎక్స్ట్రా ఉందంతా కట్ చేసేసుకోండి. అండ్
ప్రాసెస్ అంతా జస్ట్ నేను థంబ్‌నెయిల్ కూడా ఏం పెట్టానంటే 5 రూపీస్ అని పెట్టాను కదా, అది ఓన్లీ థ్రెడ్ కాస్ట్ పెట్టేశాను అన్నమాట. నైటీ కంప్లీట్గా మనం లైనింగ్ అది ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏదైతే ఎల్లో పార్ట్ కట్ చేస్తున్నానో మనం అదే బాడీకి యూజ్ చేస్తే అక్కడ కూడా లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ కూడా నేను లైనింగ్ సపరేట్గా తెచ్చి ఏం వేయలేదు, ఇంట్లో ఆల్రెడీ యూజ్ చేసి మిగిలిపోయిన సగం క్లాత్ ఉంటుంది కదా అది వేసాను అన్నమాట. ఇక్కడ మనకి ఈ స్టెప్స్ వైజ్గా తీసుకోవాలన్నమాట. ఇవి మనం ఏవైతే ఈవెన్గా 8 అట్లా తీసుకున్నాము, 8 ఇంచెస్ అట్లా మనం చెక్ చేసి మార్క్ చేసి తీసుకున్నాము. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టెప్స్ వైజ్గా తీసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉండాలన్నమాట. ఎండింగ్కి వచ్చే వరకు ఎక్కువ ఉండాలి, మిడిల్లోకి వచ్చే వరకు తక్కువ ఉండాలి, ఇంకా కొంచెం పైకి వెళ్ళే వరకు ఇంకా తక్కువ ఉండాలన్నమాట. పైనుండి వస్తే పై దానికన్నా మధ్యలోది ఎక్కువ ఉండాలి, మధ్యలో దానికన్నా ఇంకా కింద ఇంకా కొంచెం పెద్దగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ సైజు ఉంది, సో మనకు సరిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇంత మిగిలింది, కావాలంటే మనం ఇదే బాడీ పార్ట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ స్టిచ్ చేస్తే హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్టిచ్చింగ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్ట్రిప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం డ్రెస్ కంప్లీట్గా కుట్టిన తర్వాత కూడా అటాచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే నేను డోరీస్ అయినా ఇలాంటివి స్ట్రిప్స్ పెట్టినా ఇంకా నార్మల్గా ఏదైనా డిజైన్ పెట్టినప్పుడు కూడా డైరెక్ట్ లోపల నుంచి క్లాత్ రావడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే అది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బయట నుంచి పెడితే, సో కంఫర్టబుల్ అనిపించదు నాకు. అందుకోసమని ముందే ఇది స్టిచ్ తీసుకుంటున్నాను. ఇందులోనే నేను ఇంతకుముందు ఒక ఫ్రాక్కి ఇలా స్ట్రిప్స్ పెట్టిన దానికి వెనకాల సైడ్ అటాచ్ చేయలేదన్నమాట, ఒక బటన్ ఇచ్చాను. ఎందుకంటే స్టెప్స్ వైజ్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆ స్టెప్స్ వైజ్ ఆ బటన్ని మనం యూజ్ చేస్తూ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పైన కూడా ఒకటి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకి అది నీట్గా కనిపిస్తుంది అంతే, దాంతో పెద్ద యూజ్ ఏం లేదు, బస్ నీట్గా కనిపించడం కోసం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బాడీ పార్ట్కి ఆల్రెడీ చెప్పాను కదా, లైనింగ్ ఆల్రెడీ నేను యూజ్ చేసిన మిగిలిపోయిన లైనింగ్ వేస్తున్నానని. సో సేమ్ కలర్ కూడా వెయ్యట్లేదు, జస్ట్ అది మిగిలిపోయింది. ఇంకోటి ఏంటి అని అంటే అది మనకి లోపలికి వెళ్ళిపోతుంది, ఏం కనబడదు కదా, అందుకోసమని కట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కింద ఫ్రాక్ ఫ్రిల్స్ పెడతాం కదా, అక్కడికి ఏమో తీసుకోలేదు లైనింగ్, జస్ట్ బాడీ పార్ట్ వరకే. అండ్ ఇది వచ్చేసి జస్ట్ మనం బాక్స్ షేప్ అంటే క్లాత్ ఎలా ఉంటుందో అట్లా అదే షేప్లో కట్ చేసేసుకొని నేను ఇక్కడ మార్కింగ్ ఎందుకు అని అంటే మనం స్ట్రిప్స్ పెట్టుకోవడం కోసం. నార్మల్గా అయితే ఈ చివరలు ఉంటాయి కదా కొసలు, వాటికి పెట్టుకోవచ్చు అవి. కానీ బేబీ అనేది కొంచెం వెయిట్ అంటే ఇప్పుడు కొందరు లావు ఉంటారు కదా, అట్లా ఆ బేబీకి అయితే కొంచెం కొసల పెడితే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేసేది మరీ కొంచెం థిన్గా ఉండే బేబీకి అన్నమాట, అందుకోసమని మధ్యలోకి పెట్టుకుంటాను. ఒకవేళ యూజ్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ తర్వాత కూడా అనుకుంటే తీసేసి కొంచెం జరుపుకోవచ్చు అన్నమాట. మీరు పెట్టుకోవడం డైరెక్ట్ ఈ ఎడ్జెస్కే పెట్టుకోండి, మిడిల్లో పెట్టకుండా. నేను జస్ట్ బేబీ వెయిట్ ప్రకారం స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి కూడా ఒక స్టిచ్ వేసుకోండి. అంటే మనం ఫస్ట్ స్ట్రిప్స్ ఎలా పెడతామో దాని మీదనే ఒక స్టిచ్ వేసిన తర్వాత సైడ్కి హ్యాండ్స్ నుంచి అండర్ ఆర్మ్స్ వరకు స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసి చిన్న చిన్నగా కట్టింగ్స్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అలా చేసిన తర్వాత సెకండ్ వన్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో ఎగ్జాక్ట్గా అట్లా చేస్తే మీకు కరెక్ట్ పర్ఫెక్ట్గా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది, లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాము, జస్ట్ నీట్గా కనబడడం కోసము. అండ్ మనకి ఇక్కడ కింద క్లాత్ ఉంది చూసిల్లా, అక్కడ కూడా ఒక స్టిచ్ వేసి పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఏంటి అంటే అన్ఈవెన్గా కాకుండా అటు ఇటు జరగకుండా ఉంటుంది. సో అట్లా కుట్టిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం కట్ చేసేసుకోవచ్చు నీట్గా. కంప్లీట్ అంటే మనం ఎక్కడెక్కడ స్టిచెస్ వేసామో అది మొత్తం కూడా డ్రెస్ మొత్తం కూడా స్టిచ్ అంటే ఒక పైనుంచి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. అండ్ బాడీ పార్ట్ మనం ఎక్కడైతే అటాచ్ చేసామో అదంతా కూడా మంచిగా వేసుకుంటే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా క్లియర్గా కనిపిస్తాయి అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. నేను చెప్పాను కదా కింద అన్ఈవెన్గా రాకుండా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం సైజు అన్ఈవెన్గా ఉందా లేదా పర్ఫెక్ట్గా ఉందా ఎన్ని ఇంచెస్ తీసుకున్నామని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూసి ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏమైతే ఉంటుందో అది తీసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ మళ్ళీ విప్పుకోవచ్చు కొంచెం పెద్దగా అయ్యేలాగా నేను ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఫోల్డ్ చేస్తే ఒకవేళ తగ్గినా మనకు ప్రాబ్లం ఉండదు, విప్పుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువైపోతే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట.
ఫోల్డ్ చేసి ఒక్క స్టిచ్ పైనుంచి ఇటొకటి అటొకటి అండ్ మళ్ళీ రివర్స్లో కూడా ఇటొక స్టిచ్ అటొక స్టిచ్ వేసి సరిపోతుంది. మనకి క్లియర్గా దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ కింద ఫ్రాక్ కోసం ఏదైతే కట్ చేసి పెట్టామో అవి వచ్చేసి ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. అది కూడా చాలా సింపుల్గా, ఎందుకంటే ఎక్కువ క్లాత్ ఏం అంటే 4-5 మీటర్స్ అట్లా ఏం కాదు కదా, జస్ట్ ఒక నైటీ క్లాత్ అది కదా. సో మనకి ఒక 5 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ క్లాత్ వచ్చేసి మనకి కాటన్ ఉంటుంది కాబట్టి స్లిప్ అవ్వడం అట్లా జరగడం అటు ఇటు పోవడం ఏమి ఉండదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. జారిపోయే క్లాత్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక 2-3 వీడియోస్ ఉంటాయి స్టిచ్చింగ్వి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే స్కిన్కి హెయిర్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ ఇంకా కుకింగ్వి కూడా ఉన్నాయి. అంటే మనకి ఛానల్ ఒకసారి చెక్ చేస్తూ ఉంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏమేమి వీడియోస్ ఉన్నాయని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అంటే చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఛానల్ బయోలో కూడా మనది ఇన్స్టా ఐడి ఉందన్నమాట. ఫాలో అవ్వాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ఇక్కడ ప్రిల్స్ పెట్టేసాను అనమాట. సేమ్ మనకి క్లాత్ ఎంత ఉందని దాన్ని పట్టుకొని ప్రిల్స్ 3 స్టెప్స్ పెట్టేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఇది బాడీ పార్ట్కి అటాచ్ చేయడమే. నేను ఒక్క సైడే చూపిస్తున్నాను, ఒకటి కూడా ప్రిల్స్ పెట్టడం చూపించాను కదా, నేను ఇంకోటి పెట్టేసుకున్నాను ఆల్రెడీ, బాడీ పార్ట్కి కూడా అటాచ్ చేసేసాను అనమాట. సో మనకి దీనికి కూడా అటాచ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్స్ ఉంటాయి కదా, ఇది అటాచ్ చేసిన తర్వాత సైడ్స్ ఏమైనా అన్ఈవెన్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని స్టిచెస్ వేసుకోవచ్చు. మనం సైజు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో సైజు ఎంత ఉంది అది అన్నీ చెక్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ ప్రిల్స్ పెట్టిన తర్వాత కూడా మన ఎడ్జ్ ఉంటుంది కదా, చివరిన ఏదైతే ఉంటుందో అది ఒక ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసాను అన్నమాట. ప్రిల్స్ మరీ అంటే మన క్లాత్ని బట్టి వస్తాయి, మరీ ఎక్కువ రావు. ఇది కొంచెం హెవీ ఉన్న బేబీస్కి కూడా సరిపోదు. నార్మల్గా అయితే 9 ఇయర్స్ అన్నాను కదా అని లావున్న పిల్లలకైతే సరిపోదు. జస్ట్ అంటే ప్రిల్స్ పెట్టకుండా డైరెక్ట్ కుట్టుకోవచ్చు, వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఇలా ప్రిల్స్ పెట్టి ఇట్లా ఫ్రాక్ లాగా అంటే కొన్న ఫ్రాక్ లాగా అయితే కనబడదు కదా, కొంచెం ఫ్లాట్గా అయిపోతుంది అన్నమాట. అండ్ అంతే, ఇక మన వీడియో ఇక్కడ క్లియర్గా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రాక్ ఎలా ఉందో నేను వీడియోలో చూపించేసాను ఆల్రెడీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.